సొరకాయ కర్రీ తయారు చేస్తున్నానండి. సొరకాయ నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, చేసి పెట్టుకున్న గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, పసుపు, కారం, ఆయిల్, ఉప్పు, ఆవాలు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు. ముందుగా ఇవి ఒక కుక్కర్లో వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు తీసుకొని కొంచెం వేయాలండి. కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ రానివ్వాలి. ఇచ్చానండి, కుక్కర్ పెడుతున్నాను. ఈ స్టవ్ వెలిగించి ఈ పప్పు కూడా కొంచెం ఉడకనివ్వాలండి. విజిల్ వచ్చిన సొరకాయ అండి. కొద్దిగా ఆయిల్ వేయాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్ది కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా కారం, సొరకాయలు ఉప్పు వేస్తాను కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. కొంచెం పసుపు, ఉడికిసి పెట్టుకున్న పప్పు అండి, కొద్దిగా గరం మసాలా, ఉడికించిన సొరకాయ అండి. కొంచెం వాటర్తో వేసేయాలి. ఉడికించగా వచ్చిన వాటర్ అండి, విటమిన్లు పోకుండా ఇందులో వేసేయాలి. నేను ఉడికించి ఎందుకు చేస్తానంటే ఎక్కువ ఆయిల్ వేయకుండా ఉండడం కోసమండి చేసేది. పచ్చికూరగా వేగించాలంటే చాలా ఆయిల్ వేయాలి, అందుకని నేను ఇలా చేస్తాను. ఉడికించడం వల్ల విటమిన్లు ఎక్కువ పోవండి, ఎందుకంటే వాటర్ పాడేయం కాబట్టి మళ్ళీ కూరలోనే వేస్తాను. అందుకని విటమిన్లకి ఎటువంటి ఇబ్బంది లేదు. సొరకాయ కూర రెడీ అయిందండి. కొద్దిగా కొబ్బరి తురుము. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సొరకాయ కూర రెడీ అయిందండి. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ కర్రీ అండి, ఎక్కువ ఆయిల్ వేయలేదు.